1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మరి బంగారం వెండి ధరలు ఈ వారం ప్రారంభం నుంచి తగ్గడం చూస్తున్నాము. అటు వార్ కూడా ఇంకా ముగిసిపోయినట్టే అంటారా, మళ్ళీ ఏమైనా రైజ్ అవుతుందా? అంటే మరి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇంకా చూసుకుంటే మరి జేపీ మోర్గన్ అంచనాలు ఏంటంటే 2026కి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. 2027లో మరింత పెరుగుతాయని కూడా చెప్తున్నారు. మరి నిజంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఇలా తగ్గుతుంది అని అంటే? సార్, బంగారం పెరుగుదల అనేది ఏ ఒక్క అంశం మీదనే ఆధారపడింది. చాలా ఉన్నాయి. ప్రపంచం సంబంధించినటువంటి ఏ యుద్ధం వచ్చినా బంగారం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. స్టాక్ మార్కెట్లో ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా బంగారం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. బంగారం ఉత్పత్తి పెరిగినా బంగారం మీద చూపిస్తుంది. బంగారు కొనుగోలు ట్యాక్సెస్ పెరిగినా బంగారం మీద చూపిస్తుంది. డాలర్ రేటు పెరిగినా బంగారం మీద చూపిస్తుంది. డాలర్ రేటు తగ్గినా బంగారం మీద చూపిస్తుంది. ఇలా అనేక రకాల అంశాల మీద ఆధారపడి బంగారం అనేటువంటి రేటు ఆధారపడింది. యుద్ధం నడిచిన రోజులు మనం చూసాం. యుద్ధానికన్నా ముందు విపరీతమైనటువంటి రేటు పెరిగిపోయి వెండికి కానీ బంగారానికి కానీ యుద్ధం టైం లోపల మెల్లమెల్లగా దిక్కుంటూ దాదాపుగా 30 to 40% డిఫరెన్స్ వాడు దాదాపు ఏర్పడేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు యుద్ధం ముగింపు దశకు వచ్చినట్టుగా అనిపిస్తోంది. ముసాయిదా మీద సంతకాలు పెడతారు. 19th నాడు సంతకాలు పెడితే 60 రోజుల పాటు సీజ్ ఫైర్ అవుతుంది. ఈ 60 రోజుల తర్వాత ఫైనల్ అగ్రిమెంట్ అవుతుంది. ఈ లోపల సందేహాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో ఇజ్రాయిల్ మేము దీంట్లో మేము ఉండం, మేము మా యొక్క హక్కులు కోల్పోం, మేము ఆల్రెడీ ఏదైతే ఆక్యుపై చేసుకున్నాం లెబనాన్లో కానీ సిరియాలో కానీ గాజాలో కానీ మేము ఆక్యుపై చేసుకున్న ప్లేస్ అన్నీ మా కిందనే ఉంటాయి, మా సైన్యాన్ని అక్కడే పెడతాం, మేము వెనక్కి రామని చెప్తున్నారు. కానీ ఒప్పందంలో ఖచ్చితంగా వాళ్ళు వెనక్కి వెళ్లాల్సిందే అనేటువంటి క్లాజు ఉన్నాయి. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇంకోటి, యుద్ధం ముగిసినా కూడా పూర్తిగా దాని నుంచి తేరుకోవడానికి చాలా నెలల టైం పడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి గల్ఫ్ దేశాలన్నీ కూడా విపరీతంగా దెబ్బతిని ఉన్నాయి. ఆయిల్ని ఉత్పత్తి చేయడానికి కావాల్సినవన్నీ కూడా చాలా వరకు తుత్తిని చేసి పారేస్తారు. వాటన్నిటి తిరిగి పునర్నిర్మించుకోవాలి. మళ్ళీ ఎప్పట్లాగనే ఆయిల్ సప్లై చేసే స్టేజ్కి రావాలి. హర్ముజ్ జలసంధి లోపల కింద మొత్తం కూడా మైన్స్ అవంచారు, అంటే పేలిపోవడానికి వీలుగా ఏదైనా ఓడలు, వాటన్నిటి క్లీన్గా తీసేస్తే తప్ప అన్ని ఓడలు పూర్తిగా దాని నుంచి బయటపడే అవకాశాలు లేవు. అంటే ఇది టైం టేకింగ్ ప్రాసెస్. కనీసం 2 నెలల నుంచి మొదలు పెడితే 6 నెలలు టైం పడుతుంది. ఈ లోపుగా యుద్ధ వాతావరణమే కొంతవరకు కంటిన్యూ అవుతుంది తప్ప ప్రశాంతమైన వాతావరణం కంటిన్యూ అవ్వడం కష్టం. అంటే ఆయిల్ ప్రైజెస్ బాగా డౌన్ అయిపోవడం కష్టం. అలాగే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎగుమతులు దిగుమతులు మొత్తం ఆగిపోయి ఉన్నాయి, అవన్నీ మళ్ళీ స్టార్ట్ కావాలి. ఇవన్నీ అయ్యేదాకా బంగారం మీద కూడా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 నెలలు కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఈ 2 months మాత్రం డెఫినెట్గా కొంత తగ్గుతూనే ఉంటుంది. అంటే ఇక్కడిక్కడే ఇక మనం 5,000 10,000 డిఫరెన్స్ తోటే ఇక్కడిక్కడే ఆగిపోయే అవకాశం ఉంది తప్ప మరీ కిందికి కానీ మరీ పైకి కానీ డౌన్ అయ్యే పరిస్థితి కాదు, దోబుతులాడే పరిస్థితి ఉంటుంది. ఈ 2 నెలల తర్వాత యుద్ధ వాతావరణం పూర్తిగా పోయి ఎగుమతులు దిగుమతులు బాగా పెరిగి ప్రపంచం అంతా కూడా ప్రశాంతమైన పరిస్థితికి వచ్చి గల్ఫ్ దేశాల యొక్క ఆయిల్ మొత్తం అన్ని దేశాలకి గతంలో లాగానే గ్యాస్ కానీ ఆయిల్ కానీ అందగలిగేటువంటి స్టేజ్కి వస్తే మాత్రం బంగారం పరుగులు తీయడం అనేది ప్రారంభమవుతుందనేది నిపుణుల యొక్క అంచనా. ఖచ్చితంగా రేటు పెరుగుతుంది భవిష్యత్తు లోపల. వెండికి పెరుగుతుంది, బంగారానికి పెరుగుతుంది. తాత్కాలికంగా మాత్రం కొంచెం తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే పెళ్లిళ్ళ సీజన్ కదా సార్, ఇప్పుడు కొంచెం తగ్గుతుంది, తర్వాత మళ్ళీ అంటే ఫ్యూచర్లో బంగారానికి డిమాండ్ బాగా ఉంటుంది. 100% బాగా పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే విలువైన లోహం, అది విలువైన లోహం. దాన్ని ఎక్కడంటే అక్కడ తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకోవచ్చు. అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో డబ్బు తెచ్చుకోగలిగే ఏకైక అవకాశం బంగారానికి ఉంది తప్ప ఇంకా దేనికి లేదు. కాబట్టి బంగారం రేటు పెరగడం ఖాయం భవిష్యత్తులో. కానీ తాత్కాలికంగా మాత్రం కొంచెం తగ్గుతూ హెచ్చుతూ కొద్దిగా ఒడిదుడుకుల ప్రయాణం కొంతకాలం 2 నుంచి 3 మాసాల పాటు సాగించే అవకాశం ఉంది. ఈ లోపల మళ్ళీ యుద్ధం ఒకవేళ పెరిగితే, యుద్ధం కంటిన్యూ చేయగలిగితే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యా నవంబర్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఇజ్రాయెల్లో. ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా విరమించుకొని వాళ్ళ దేశం నుంచి వాళ్ళని మొత్తం వాళ్ళ సైన్యాన్ని అంతా వెనక్కి తెప్పించుకుంటే లెబనాన్ నుంచి
రేపొద్దున నెత్తిన గెలిచే అవకాశం లేదు అక్కడ. కాబట్టి తన భవిష్యత్తు కోసమైనా ఆలోచించుకొని అమెరికాను పక్కన పెట్టి యుద్ధం చేసేందుకు సిద్ధపడతాడా అనే భయం కూడా ఉంది. అలాంటి పరిస్థితి జరిగింది మళ్ళీ పాత పరిస్థితికే ఏర్పడే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కొనుక్కోదలుచుకుంటే కొంచెం 5,000 10,000 డౌన్ అవుతున్నప్పుడు పరిస్థితి చూసుకొని కొనుక్కోవడం బెటరు. 2 నెలలు 3 నెలల లోపల పెరగడం అయితే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ యుద్ధం లేకుండా ఉంటే ఈ పరిస్థితులు ఇట్లాగే కంటిన్యూ అయితే మాత్రం పెరుగుదల తప్ప తగ్గుదల అనేది ఉండదు. థ్యాంక్ యూ.